విశ్వాస వీరుల జాబితా. విశ్వాసము అనే పేరు వింటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది అబ్రహాము యొక్క విశ్వాసము. అదేవిధంగా మనం చూసినట్లయితే గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలా అనేక మంది పేర్లు ఉన్నాయి. వారందరూ కూడా విశ్వాసం ద్వారాగా రాజ్యములను జయించారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానమును పొందారు, సింహాల నోళ్లను మూసివేశారు, అగ్ని బలంను చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో వారు పరాక్రమశాలుగా జయం పొందారు, అన్యుల శిలను పారద్రోలని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసంలో ఉన్నామా, అవిశ్వాసంలో ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యమని దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి రోజు రోజుకి మనలో విశ్వాసము పెరగాలి, కానీ అవిశ్వాసంలో పడిపోకూడదు. దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, తోడుగా ఉంటాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే విశ్వాసం అనేది చాలా పరిపూర్ణంగా ఉండాలని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె